తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు చూపించారని ఆయన చెప్పారు. రేపు ఉదయం అధికారులు ల్యాండ్ సర్వే నిర్వహించి నిజాలు తెలుస్తారని మల్లారెడ్డి తెలిపారు. మరోవైపు పోలీసులు కబ్జాకోరులకు అండగా నిలిచి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అల్లుడు మరో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. 40 ఏళ్ల కింది సంది ఉన్నది. అది మేము కబ్జా పెట్టేటోళ్ళమా? మేము ల్యాండ్ లార్డ్స్ మయ్యా. ఒక గుంట కూడా ఒకటి కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు! అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇంట్లో 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, ఏదైనా కొలుచుకొని తీసుకో నీ భూమి అని చెప్పిన ఏదైనా ఉంటే. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చిర్రు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చిర్రు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు రండి నేను సహకరిస్తా అని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కాడికి తోలుకొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా ఇంట్లో వెళ్ళది మీకు జాగా అని చెప్పిన. మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. కానీ అయినా ఇంత దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్లో తెల్లారే కోడుండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? అది పొద్దున పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకే సహకరించారు. మా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము అన్ని చెప్పినాక అప్పుడు రియలైజ్ అయ్యారు. మాదని తప్పుంటే తీసుకోమని చెప్పినాం. వాళ్ళు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఈడ కబ్జాకు దైల్వాన్లు దాదాలు వచ్చిరంటే ఏంది? ఇది 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది? అది పట్టబగలు రాత్రి పగలు ఓ రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి మీరు తెలంగాణలో. పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటది కదా. మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాగా, గేట్లు ఉన్నాగా, సీసీ కెమెరాలన్నీ తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది. అంతే నుంచి ఈ ల్యాండ్ పైకి ఇంతవరకు ఎవరు రాలేదు. ఈ 2 నెలల కింద ఎవరైతే వచ్చిండ్రో వీళ్ళే, ఎవరైతే రాత్రిపూట వచ్చి దాడికి దిగినరో వాళ్ళపైన 2 మంత్స్ కింద ఇట్లాంటి ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి యాక్షన్, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు రాత్రి వచ్చి మా షెడ్లని, పాత షెడ్లని, వాటినన్నింటినీ కూడా పగలగొట్టడం జరిగింది. వాటిపైన కూడా పొద్దున ఇలా చేస్తుండ్రు అని చెప్పేసి మొట్టమొదటిగా సిఐ గారికి చేయడము, ఆయన స్పందించకపోవడము, తర్వాత ఏసీపీ గారికి చేయడం, ఆయనకు స్పందించకపోవడము, డీసీపీ గారికి చేయడం, స్పందించకపోవడం, కమిషనర్ గారికి మెసేజ్ రూపంలో ఆయన కూడా పెట్టడం జరిగింది. తర్వాత స్పందిస్తలేరని నేను మల్లారెడ్డి గారు 2 ఎమ్మెల్యేలను కలిసి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాం. అయినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇక్కడ ఇంకా కూలగొట్టడం అదేవిధంగా జరుగుతుంది అని తెలియజేసిన సందర్భంలో మేమిద్దరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాళ్ళు పోలీస్ ఫోర్స్ తోటి వచ్చి పనిని ఆపాలి అది ఇది అని చెప్పి హడావిడి చేయడం జరిగింది తప్ప వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చినట్టు గానీ పని మీద ఈ విధంగా ఇంతవరకు మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద వాళ్ళ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ లోపల షెడ్లన్నీ కూలగొట్టిండ్రు. షెడ్లు కూలగొట్టిన వాళ్ళ మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటుండ్రు, మమ్మల్ని బయట ఉండమని చెప్పిన సందర్భాలు మీకు కనిపిస్తాయి.